కో రూలు, మిథున్ కో రూల, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్టు కనిపించడం లేదు అంటూ మద్యం కొనుగోలు వ్యవహారంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు బుధవారం సిఐడిని ఆదేశించి ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కొనుగోలు వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరిపారు. మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదన వినిపించగా సిఐడి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదన వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగినాయి. ముందుగా నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ ఓ కేసులో నిందితుడు కానప్పటికీ ఆ కేసు వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా చేయొచ్చని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ నిందితుడిగా చేర్చలేదు కాబట్టి ఆయనకు సిఆర్పిసి సెక్షన్ 41 నోటీస్ ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా ఇప్పుడు మరో రకంగా సిఐడి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంలో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు నిరంజన్ రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. గతంలో లోకేష్ తరపున సిద్ధార్థ రుద్ర, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజు నిందితుడు కానప్పటికీ లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ సమర్థించిన రుద్ర ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. లోద్ర వాదనలు వినిపిస్తూ లోకేష్ కేసులో వాస్తవాలకు ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రం పొందడం లేదన్నారు. లోకేష్కి సిఆర్పి సెక్షన్ 41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అలాంటి ఉత్తర్వులు తమకు ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కి విచారణ లేదని రుద్ర తెలిపారు. పైగా విచారణకు హాజరు కావాలని ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. పత్రికలు వచ్చిన కథనాల ఆధారంగా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దర్యాప్తు అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పిఎల్ఆర్ కంపెనీ వివరాలు అడిగామని, అందువల్ల తనను అరెస్ట్ చేస్తానని పిటిషనర్ చెప్తున్నారని, వాస్తవానికి ఆ కంపెనీలో మిథున్ రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. మద్యం కొనుగోలు వ్యవహారం వేల కోట్లకు సంబంధించిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని లోద్రా కోర్టును కోరారు అన్నట్లు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే